ఫిలప్ చేసినంత 220 మాత్రమే ఫిలప్ చేశారు. ఇంకా దాదాపు అంటే 30% రిక్రూట్మెంట్ చేశారు. 30% రిక్రూట్మెంట్ చేసి 70% ప్రమోషన్లకు అవకాశం కల్పించారు. దీనివల్ల ఏమైందంటే తెలంగాణలో స్పెషల్ బీఈడి కోర్సు చేసినటువంటి వికలాంగుల అభ్యర్థులే కానివ్వండి, ఇంకా జనరల్గా ఈ వికలాంగులకు బోధించాలి, వాళ్ళ సాయం చేయాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఈ స్పెషల్ బీఈడి కోర్సు చేసిన వాళ్ళు దాదాపు 507 పోస్టులు వాళ్ళ తెలంగాణలో ఖాళీ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే ప్రమోషన్ రూపాయలు ఇవ్వాలనుకున్న దాంట్లో ఉన్నది. అయితే ఎగ్జామ్ రాసినటువంటి దాంట్లో 100 మెంబర్స్ ఇప్పటికీ ఎగ్జామ్ రాసి మెరిట్ అభ్యర్థులు అంటే అర్హత సాధించున్నారు. వాళ్ళకి ఇవాళ నియామకాలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ల పేరుతోని మళ్ళీ వాళ్ళని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికనైనా నియామకాలు చేపట్టాలి. మళ్ళీ డిఎస్సిఎస్సి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమైన నియామకాలు చేపట్టాలి. నియామకాలు చేపట్టకుండా వాళ్ళతోని వాళ్ళ జీవితాలతో చెలగాటం అంటే ఇప్పుడు మా వికలాంగుల పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. ఇంకోటి విషయం లాల్ సింగ్ అని చెప్పేసి మా వికలాంగుల సోదరుడు ఉన్నాడు. ఆయన స్పెషల్ బీఎడ్ కోర్సు చేసిండు. మేము మా వికలాంగుల బోధించాలనేటువంటి సంకల్పంతో ఆయన స్పెషల్ బీఎడ్ కోర్సు చేసిండు. ఇలా స్పెషల్ బీఎడ్ కోర్సు చేసి దాదాపు ఈ సచివాలయం చుట్టూరు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ చుట్టూరు వినతి పత్రాలు ఇచ్చి సార్ మాకు 100% రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మంత్రుల చుట్టూరు తిరిగినా కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి చలనం లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 100% అక్కడ న్యాయం చేసిన స్పెషల్ బీఈడి అభ్యర్థులకి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు న్యాయం చేయలేదు. అక్కడ 70% రిక్రూట్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మరి 30% ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారండి? అట్లుండే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, మేము అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతామని చెప్తున్నాడు. అరే అభివృద్ధిలో పోటీ పడ్డాడు ఉద్యోగ నియామకాలలో ఈ స్పెషల్ బీఈడి అభ్యర్థులకు ఎందుకు అన్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? అన్న ఇప్పుడు 1523 పోస్టులు అన్నారు కదా, అందులో మీరు 727 స్కూలర్షిప్ సంబంధించి చెప్పారు. అదేవిధంగా మరి ఎడ్జిటి వాళ్ళకు కూడా ప్రాతిపదికన 100% చేసినాను. వాళ్ళకు 100% 100% వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్లు అన్యాయం జరిగింది మా వాళ్ళకి. అందులో ఈ స్పెషల్ బీఈడి టీచర్లు ఇప్పుడు పాఠశాల మెట్లెక్కలేనటువంటి మా వికలాంగుల విద్యార్థులు ఉన్నారు. ఇలా పీజీలు పిహెచ్డీలు చేశారంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంత ప్రోత్సాహం అందించబట్టి మేము ఇప్పుడు ఏం కోరుతున్నాం అంటే మాకు ఉన్నటువంటి హక్కుల చట్టం 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికనైనా ప్రతి పాఠశాలకి ప్రైమరీ స్కూల్లో ఉండాలి, హై స్కూల్లో ఉండాలనేది మా డిమాండ్. అది ప్రభుత్వం కూడా చెప్పింది కదండి. 2016 వికలాంగుల హక్కుల చట్టం కూడా చెప్తుంది కదండి. అట్లా నియామకాలు చేయలేదనే కదా ఇవాళ విద్యార్థులు వచ్చి సచివాలయంలో వచ్చి అక్కడ ఇక్కడ తిరిగి మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నదండి? వికలాంగుల స్పెషల్ బీఈడి కోర్సులు చేసినటువంటి విద్యార్థులను అట్లా మనుగొట్టాలని చూస్తుందా, లేకుంటే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు చదువు అవసరం లేదు అనుకుంటుందా? ఏం చేయాలనుకుంటున్నాడు వికలాంగుల సమాజాన్ని? అన్న ఇప్పుడు వికలాంగులకు విద్యను దూరం చేసే ప్రయత్నం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే వికలాంగ విద్య ఎందుకు వీళ్ళకి ఏం చేయదు అంటే 6,000 పెన్షన్ కానీ 4,000 పెన్షన్ ఇస్తే వీళ్ళకి సర్దుమనుతారు, ఇట్లా ఏమన్నా ధోరణి ఏమన్నా చేస్తా ఉందా గవర్నమెంట్? చంద్రశేఖర్ గారు ప్రధానంగా మీతో చెప్పేటటువంటి విషయం ఏంటంటే వికలాంగుల సమాజానికి కించపరచడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పయనిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన మొత్తం కూడా అంతే ఉంది. మీకు అనేక ఉదాహరణలు చెప్తాను నేను. ఇవాళ మహిళలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీల భాగంగా 100% రాయితీ కల్పించింది. వికలాంగులు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో 29 అంశాలు ఎందుకు పేర్కొన్నది? అరే నువ్వు సకలాంగులకు ఉచిత రవాణా ఇచ్చి మా వికలాంగులకు ఇవ్వలేదంటే మా సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినట్టే కదా. నువ్వు జనరల్ డిఎస్సీలో ఏ విధంగా అయితే నియామకాలు ఉంటాయి, స్పెషల్ డిఎస్సీలు అంటే ప్రత్యేక అవసరాలు ఉన్న వికలాంగుడు అంతే ఉంటాడు, అన్ని సక్రంగా ఉన్నాడు అంతే ఉంటాడండి. ఎక్కడ న్యాయమండి? ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి 50% రాయితీ మాకు ఆర్టీసీలో ఉంటుంది. రేవంత్ రెడ్డి వచ్చినాక మహిళలకేమో 100% ఉంటుంది సకలాంగులైన మహిళలకి, వికలాంగులకేమో 50% ఛార్జీలు తీసుకుంటారండి. ఇది ప్రభుత్వం మోసం కాదా? ఈ మళ్ళీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మా సీట్లలో మేము కూర్చునే పరిస్థితి లేదండి. చీరలు కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిరసన చెప్పినామండి. ఇంకా ఏం చేయమండి మేము చెప్పండి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చలనం రాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి అనేది లేదా? వికలాంగుల సమాజానికి ఏం చేసింది ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమానండి. అన్న మీరు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న? వికలాంగులకు చెప్పేటువంటి ప్రత్యేక ఉపదేశం తీసుకున్నటువంటి అభ్యర్థుల పక్షాన, అదేవిధంగా దివ్యాంగ ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థులకు న్యాయం జరిగే దిశగా మీ పోరాటము, మీ ఉద్యమము, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న? మేము ఈ స్పెషల్ బీఈడి కోర్సు చేసినటువంటి అభ్యర్థులు ఎవరంటే మా వికలాంగుల పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు, వాళ్ళని గౌరవించుకోవాలి. తల్లి తండ్రి గురువు అని అంటారు. అట్లాంటి గురువు స్థానంలో ఉన్నటువంటి స్పెషల్ బీఈడి కోర్సు చేసిన అభ్యర్థులకి 100% రిక్రూట్మెంట్ జరిగేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ వంచుతాం. దాంట్లో భాగంగా ఇంకా మా వికలాంగుల అభ్యర్థులు కూడా ఉన్నారండి, 10 మంది ఉన్నారు. ఇలా మీరు అర్జెంటల్ అని చెప్పి చట్టం తీసుకొస్తే మా వికలాంగుల రిజర్వేషన్ కనుమరుగైపోతుంది. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? చంద్రశేఖర్ గారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ వంచైనా సరే 100% రిక్రూట్మెంట్ సాధిస్తాం. స్పెషల్ బీఈడి అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు మా ప్రాణం పైన బాధ లేదు, కానీ న్యాయం ప్రకారం చట్టం ప్రకారం మాకు రావాల్సిన వాట రావాల్సిందే. ఆ నియామకాలు జరిగేంత వరకు మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఎవరు కూడా భయపడడం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ కేసులకు, అక్రమ నిర్బంధాలకు భయపడేటటువంటి పరిస్థితులు తెలంగాణ వికలాంగుల సమాజం లేదండి. ఉద్యమాల మీద ఉన్నారన్న మీరు? ఉద్యమాల నుంచి కూడా మీరు ఉద్యమాల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక్కటే హెచ్చరిస్తున్నాడు. నీ కాలం మూడింది, నీ కాలం చెల్లింది. వికలాంగుల సమాజంతో పెట్టుకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు అడ్రస్ లేకుండా పోయింది వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినందుకు. ఇక నీ అడ్రస్ కూడా గల్లంతా నీ రాజకీయ భవిష్యత్తుకే సమాధి కడతాం.
మరి నీకు రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే మా వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు రావాలి, 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి వికలాంగులకి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది కొత్త గొంతెమ్మ కోరికలు కోరట్లేదు చంద్రశేఖర్ గారు. ఇంకోటి ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం పేర్కొన్నదండి, వికలాంగులకి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని. వాళ్ళ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు స్వయంగా అనేక బహిరంగ సభలు అనేక వేదికల మీద చెప్పిండు. ఇలా తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ గారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, వాళ్ళ ఎజెండా అంశంలో లేదు, అయినా కానీ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టసభలలో వికలాంగులకు రాజకీయ అవకాశం కల్పించిండు. రేవంత్ రెడ్డి ఎక్కడ ముద్దు నిద్రపోతుండండి, వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని చెప్పేసి మేము ధర్నాలు చేస్తే అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తాడా? భయపడతాం రేవంత్ రెడ్డికి? తెలంగాణ ఉద్యమంలో వికలాంగుల పాత్ర లేదా? తెలంగాణ వచ్చినాక వికలాంగుల సమాజానికి ఏం ఒరిగింది? ఉన్నటువంటి ఏదైతే అర్జెంటల్ వ్యవస్థను తీసుకొచ్చి వికలాంగులకు ఉన్న రిజర్వేషన్ ఎత్తేసారు. ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో మీరు పోరాట సాధించుకోండి? ఇదేనా మాకు జరిగిన చంద్రశేఖర్ గారు? చెప్పండి, ఒక జర్నలిస్టుగా మీరు కూడా ఆలోచన చేయండి. ఇదండి మనతో పాటు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు విజయ రాజేష్ గారు అదేవిధంగా వాళ్ళ బృందం తెలియజేసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకి అన్యాయం చేసింది. అదేవిధంగా వికలాంగులను సోమరిపోతులుగా వీళ్ళకి ఏమి రాదు, ఏమి ఉండదు, వీళ్ళకి ఏమి ఇవ్వద్దు, వికలాంగులను వివక్షకు గురి చేస్తూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను కూడా ఒక్కటి కూడా మాకు నెరవేర్చలేదు. వచ్చే ఆగస్టు 13వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున వికలాంగుల మహాగర్జన చేయుత వికలాంగుల మహాగర్జన అని చెప్పేసి పెద్ద ఎత్తున పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అదేవిధంగా ప్రత్యేక ఉపాధ్యాయ అభ్యర్థులకు ఏదైతే అన్యాయం చేసిన ప్రభుత్వము వాళ్ళకి న్యాయం జరగకపోతే వాళ్ళ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాము. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి కూడా ఆయన పిలుపునిచ్చాడు. త్వరలో ఈ యొక్క ప్రత్యేక నియామకాలు నియమించినట్లయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము. మేము సచ్చుడో లేకపోతే ప్రత్యేక ఉద్యోగ నియామకాలు వచ్చుడో అనే నినాదంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇదే అండి మనకు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే యొక్క ప్రత్యేక అవసరాలుగా దివ్యాంగ విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు మా పిల్లలకు విద్య అందడం లేదని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ యొక్క తక్షణమే ఈ విద్యార్థులకి న్యాయం చేసి నియామకం చేయాలని చెప్పేసి అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో భాగంగా ఏవైతే అంశాలు ఉన్నాయో వికలాంగ సంబంధించి అవి కూడా త్వరితగతిన నెరవేర్చాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన మన విద్యా రాజేష్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.